గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అవుతుంది కదా నేను వాయిస్ ఓవర్ ఇవ్వక. సో కొంచెం బిజీగా ఉండి అన్నిటికీ సాంగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో బటర్ అయితే వేసుకున్నాను. మీరు బటర్ ప్లేస్లో గీ కానీ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అని వేసుకోవచ్చు. నేను హెల్తీగా బటర్ అయితే వేసుకొని అందులో కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం స్వీట్ కార్న్ కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటా వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కారం వేసుకొని కలిపేసుకొని ఇది మంచిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు టమాటో సైజ్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న పాస్తాను అయితే వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే కంటే ముందే మనం పాస్తాను అయితే ఉడకపెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. పాస్తాని వాటర్లో వేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. 100% అయితే కుక్ అవ్వాలి. మనకి పాస్తా అనేది తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే చూసారు కదా వాటర్ ఇంకిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే నేను యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నిన్న మన ఛానల్లో పెట్టిన వీడియో అయితే ఎవరు చూడలేదండి. మా పిల్లలకైతే కృష్ణుడు వేషం వేసాము. కింద లింక్ అయితే వేస్తున్నాను, వెళ్ళి ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. బాయ్ బాయ్.